రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఫిలిప్పీలో ఉన్న సంఘము అందరూ తమ సొంత కార్యములే చూసుకునిచుంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు కార్యాలు చూడట్లేదు అంటా ఉన్నాడు. ఆ రోజుల్లో ఫిలిప్పీలో ఉన్న సంఘంతో చెప్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు కార్యాలు చేస్తున్నావా? ఆయన ఏం చేయమని చెప్పాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. సర్వలోకానికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించలేకపోతే కనీసం నువ్వున్న స్థలంలోనైనా, నువ్వున్న ఇంట్లోనైనా, నువ్వున్న మార్గంలోనైనా దేవుని పరిచర్య చేస్తున్నావా? మత్తయి రాసిన సువార్తలో చెప్పినట్లు ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము అని ఆలోచిస్తూ ఉన్నావా? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందాం అని ఆలోచించే సమయంలోనే సమయం అంతా వెళ్ళిపోతూ ఉంది. కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభు కార్యాలు ఎప్పుడు చూస్తావు? ఆయన పనులు ఎప్పుడు చేయాలి? ఒక్క మాట అయినా చెప్పి దేవుని పరిచర్యకి నడిపిస్తూ ఉన్నారా? దేవుని వైపు ఒక ఆత్మను నడిపిస్తూ ఉన్నారా? ఈ భూమి ఈ చెట్టు వల్ల వ్యర్థమైపోతూ ఉంది. ఈ చెట్టుని తీసేసి మరొక చెట్టు నాటవలసిన సమయం వచ్చింది. అదిగో గొడ్డలు వేరు పొదును పెట్టబడి ఉన్నది. ఈ చెట్టుని తీసేసి మరొక చెట్టుని నాటమని దేవుడు సెలవిస్తుంటే యేసయ్య మధ్యలో ఉండి ఈ సంవత్సరం కూడా ఉండనీయ్యా అని అంటే చెట్టుకు ఉపమానం ద్వారాగా చెప్పి ఒక మనిషిని పోల్చి చూపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. వద్దొద్దు, చెట్టుని నరకొద్దు, ఈ సంవత్సరం ఉండనిమ్ము అని దేవునితో యేసుక్రీస్తు ప్రభు బ్రతిమాలుకుంటూ మన గురించి ఈ సంవత్సరమే ఉచితంగా మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరమైనా ఆయన పని చేయడానికి నడుం కొట్టుకున్నట్టయితే, ఈ సంవత్సరమైన సమాధానం అనే జోడును తొడుక్కున్నట్లయితే, ఈ సంవత్సరమైన ఆయన ఉదక స్థానంతో మనం వాక్యం అనే ఉదక స్థానంతో మనం దేవుని పరిచర్య చేస్తున్నట్లయితే ఇప్పుడే బయలుదేరి దేవుని పరిచర్య చేయడానికి ఒక మాట చెప్పు ఆయన గురించి, ఒక పాట పాడు ఆయన గురించి, చిన్న ప్రార్థన చెయ్యి ఆయన గురించి. అదే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సొంత పనుల విషయం గురించి ఆలోచిస్తూ సొంత ఆలోచనలు చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు అంటా ఉన్నాడు, మీకు ఆశించుచున్నారు. యాకోబు రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదో కింద వచనాల్లో రాశాడు. మీ భోగముల నిమిత్తమే ఆశించుచున్నారు, మీ శరీరానికి కావాల్సిన వాటి గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి మీకు దొరకట్లేదు అంటా ఉన్నాడు. దేవుని వాక్యము ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తూ ఉంది. ఈ మూడిట్లో ఏది మనం నేర్చుకున్నా మన జీవితాలు బాగుపడడానికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సొంత కార్యాలు చేసుకుంటూ ఆయన పనులు నిర్లక్ష్యం చేసినట్లయితే తీర్పు దినం రోజు మనం ఆ న్యాయపీఠం ముందు మనం ఎదురుగా నిలబడవలసిన వారమై ఉన్నాము. శిక్షకు పాత్రులు కాక రక్షణ పాత్రులు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు.